హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మీకు న్యూస్ పేపర్లో అంతా బాగా బజ్ అయిన న్యూస్ ఏంటి, టీటీడీకి సంబంధించిన ఏఈ నోటిఫికేషన్కి డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. చూసారా వెబ్సైట్? ఒకసారి ఇలా వచ్చింది చూడండి వెబ్సైట్లో. అంటే యాక్చువల్గా ఇది 23లో నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. అంటే దానికి సంబంధించి అప్లికేషన్స్ ఇన్విటేషన్ కూడా కంప్లీట్ చేశారు. బట్ మేబీ ఏదో రీజన్ వల్ల అయితే ఆగింది. బట్ దానికి సంబంధించిన డేట్స్ అనేవి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎప్పుడు 2023 అక్టోబర్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం ఇవంతా జరిగిపోయిందనమాట. సరే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఏంటి అంటే ఏడబ్ల్యూ సివిల్ ఉంది కదా, ఈ సివిల్కి సంబంధించి మనకు May 10th ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నాం అన్నారు. అదే రోజు ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. అంటే 10th May అనేది ఏడబ్ల్యూ అందరికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే అంటే 11th May వచ్చేసి సివిల్ ఏఈకి చేస్తారనమాట ఎగ్జామ్ అనేది. తర్వాత రోజు అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి ఏటీఓ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్ అనేది జరగబోతుందన్నమాట. దీనికి సంబంధించి ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు చూడండి. అంటే సెలక్షన్ ఏ విధంగా చేస్తాము అనే దానికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే సిబిటి మోడల్లో మాత్రమే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాము అంటున్నారు. దానికి సంబంధించి హాల్ టికెట్స్ని కూడా త్వరలోనే వెబ్సైట్లో పెడతామంటున్నారు. బట్ ఏ రోజు పెడతారు అనేది ఇంకా చెప్పలేదు. మేబీ ఫర్దర్ కమింగ్ డేస్లో దాని గురించి అనౌన్స్మెంట్ కూడా మనకు వస్తుందని అనుకుందామండి. ఎందుకంటే మీకు గమనిస్తే ఈరోజే April 9th వచ్చేసింది కదా, అంటే సరిగ్గా ఇంకొక 1 month ఉందన్నమాట ఎగ్జామ్కి. ఈ 1 month అనేది జస్ట్ 30 days ఉంది. ఈ 30 daysలో ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. మీకు ఒకసారి ఈ వెబ్సైట్ గుర్తెచ్చుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిందా? 23లో ఇచ్చారు చూడండి, 14th నోటిఫికేషన్ కింద ఈ వెబ్సైట్. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏంటి, ఏడబ్ల్యూ సివిల్కి సంబంధించి 27 పోస్టులు ఉన్నాయి అన్నట్టు చెప్పారన్నమాట. జనరల్ కేటగిరీకి వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 2, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2 ఉన్నాయి అని. అంటే టోటల్గా మీకు ఎన్ని కనిపిస్తున్నాయి ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ కంటే 27 పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అన్నారు. అదేవిధంగా ఏఈ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చూస్తే కానీ మీరు ఇక్కడ 3, 1, 1, 2 అంటే మొత్తానికి సంబంధించి ఇక్కడ కూడా ఉంది చూడండి, ఎస్సీకి ఈడబ్ల్యూఎస్ అంటే టోటల్ 10 పోస్టులు అనేవి ఏఈ సివిల్కి అలాట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏటీఓ సివిల్ ఇంజనీరింగ్ చూపిస్తున్నారు. ఇందులో 19 పోస్టులు అనేవి ఏటీవీ కింద భర్తీ చేస్తారనే విషయం కూడా ఇక్కడ అర్థమవుతుందన్నమాట. దీనికి సంబంధించి మీరు రిక్రూట్మెంట్ టైంలోనే చూస్తుంటారు కదా, ఎక్కడెక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనిపిస్తుంది ఏంటి అన్నది. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఈ యొక్క పేజీని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు సిలబస్ అనేది ఇప్పుడు క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా చూసినా కూడా మనకు ఒక 25 days మాత్రమే మన చేతిలోకి వస్తాయన్నమాట. సో ఈ 25 days వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం మంచి స్కోర్ అనేది, మెరిట్ స్కోర్ అనేది తీసుకురాగలమంట. నాకు తెలిసి ఐ థింక్ 30,000 అరౌండ్ నోటిఫికేషన్స్ అనేవి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి వచ్చాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మామూలుగా మనం మీకు గుర్తుంటే మన పిఎస్సి ఎగ్జామ్స్ ఇవి రాసుంటారు కదా, సో మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నాను. సారీ అండి, కొంచెం ఓరియంటేషన్ బాగుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఆ పిఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎలాంటి సిలబస్ అయితే ఉంటుందో మ్యాక్సిమం సిలబస్ అక్కడి నుంచే తీసుకుంటారనమాట. చూద్దాం ఇప్పుడు సిలబస్ని ఒకసారి కానీ చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు క్వశ్చన్స్ అనేవి పిక్ చేసే ఆస్కారం ఉంది అని. ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి అడగడం జరిగిందండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లేకుండా మనకు ఏ క్వశ్చన్ పేపర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఉండదు. సో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి చూస్తే ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ని అడగడం జరిగింది. దాని తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ మెషినరీకి సంబంధించి క్వశ్చన్ చేస్తారనమాట. ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని, స్ట్రక్చరల్ అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ని, తర్వాత డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ మన స్టీల్కి సంబంధించి, అదేవిధంగా కాంక్రీట్ అండ్ మ్యాసనరీ స్ట్రక్చర్స్, నెక్స్ట్ ప్లానింగ్ సిపిఎం ఉంది కదా మన కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించి హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని, ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ని, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించి సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఈ 11 టాపిక్స్ అనేవి
మనకు ఏడబ్ల్యూ సిలబస్ కింద ఇవ్వడం జరిగిందండి. ఇది చూడ్డానికి సిలబస్ పెద్దగా కనిపించినప్పటికీ మీకు తెలుసు కదా దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి ఎక్కడ అని. ఎందుకంటే మనకు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సరే వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఫోర్సెస్ మూమెంట్స్ ఈక్విలిబ్రియం గురించి ఫస్ట్ టాపిక్ అనేది మెన్షన్ చేశామట. దాంట్లో మనం ఏం చూడాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం గురించి, ప్లానర్ ట్రెస్సెస్ గురించి, ఫ్రిక్షన్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన వెంటనే మనం సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ గురించి చదవాల్సి ఉంటుంది అనమాట. అందులో ఏమేమి చూడాలి, ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ గురించి, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఏంటి, స్ట్రెయిన్స్ ఏంటి అని, నెక్స్ట్ జనరలైజ్డ్ హూక్స్లా ఉంది కదా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది, దానికి సంబంధించి, ఆ తర్వాత వర్కింగ్ స్ట్రెస్ గురించి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గురించి, లాటరల్ స్ట్రెయిన్ గురించి, పాయిజన్స్ రేషియో, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, అదేవిధంగా ఎలాస్టిక్ మాడ్యూల్ వాటి మధ్య రిలేషన్స్ గురించి, నెక్స్ట్ బార్స్ ఆఫ్ వేరియింగ్ సెక్షన్ ఏదైతే ఉందో వాటి గురించి, కాంపోజిట్ బార్స్ గురించి తెలుసుకోవాలి. అది అయిపోయిన వెంటనే మనం టెంపరేచర్ స్ట్రెస్సెస్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. లాస్ట్లో స్ట్రెయిన్ ఎనర్జీ, రెసిలియన్స్, గ్రాడ్యువల్ సడన్ ఇంపాక్ట్ షాకింగ్ లోడ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన నోట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందన్నమాట. దీంట్లో వీళ్ళు ఏమంటున్నారు, డెఫినేషన్ ఆఫ్ బీమ్ గురించి, టైప్స్ ఆఫ్ బీమ్స్ గురించి, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ గురించి, అదేవిధంగా షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఎవరికి, క్యాంటిలివర్కి, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి, ఓవర్ హ్యాంగ్ బీమ్స్కి సంబంధించి పాయింట్ లోడ్స్, యూడిఎల్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్స్, అదేవిధంగా కాంబినేషన్ ఆఫ్ దీస్ లోడ్స్ అన్నారు కదా ఆ విధంగా కూడా అడుగుతారు. ఫైనల్గా వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్రాక్చర్ ఏదైతే ఉందో దాని గురించి, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అండ్ రేట్ ఆఫ్ లోడింగ్ ఎట్ ద సెక్షన్ ఆఫ్ ద బోమ్, ఇది కూడా ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఫ్లెక్చరల్ స్ట్రెసెస్ గురించి అడుగుతారు. ఇందులో మనకు థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఏదైతే ఉందో దాని గురించి, వాటి యొక్క అజంప్షన్స్ గురించి, బెండింగ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ బెండింగ్ ఈక్వేషన్ గురించి, న్యూట్రల్ యాక్సిస్, బెండింగ్ స్ట్రెస్సెస్, సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, నెక్స్ట్ సింపుల్ బీమ్ సెక్షన్ సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ క్వశ్చన్ చేస్తారన్నమాట. అది అయిపోయిన వెంటనే మనకు షియర్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ షియర్ స్ట్రెసెస్ గురించి కూడా అడుగుతున్నారు. ఎస్పెషలీ డెరివేషన్ ఆఫ్ ఫార్ములాకి సంబంధించి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అక్రాస్ ద బీమ్ సెక్షన్స్, వీటి గురించి అడుగుతారన్నమాట. ఫైనల్గా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ గురించి కూడా మనకి ఇక్కడ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమంటున్నారు అంటే ఇంక్లైన్డ్ సెక్షన్ ఆఫ్ బార్ ఏదైతే ఉందో దాని మీద స్ట్రెసెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అండర్ యాక్సియల్ లోడింగు, అదేవిధంగా కాంపౌండ్ స్ట్రెసెస్ అనేవి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారండి. నార్మల్ అండ్ టాంజెన్షియల్ స్ట్రెసెస్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఫర్ బయాక్సియల్ స్ట్రెసెస్ అనేది, టూ పర్పెండిక్యులర్ నార్మల్ స్ట్రెసెస్ అకంపెనీడ్ బై సింపుల్ షియర్, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మన బీటెక్లో చదివాం కదా ఆ నోట్స్ అంతా మనం ఒకసారి రివిజన్ చేయాలి. నెక్స్ట్ మోర్ సర్కిల్ స్ట్రెసెస్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనలిటికల్ అండ్ జాగ్రఫికల్ సొల్యూషన్స్ ఇవి చూడాలి. ఇది అయిపోయిన తర్వాత డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూడాలన్నమాట. ఇందులో మనం ఏం చూస్తున్నాము అంటే కాలమ్స్ గురించి, స్ట్రట్స్ గురించి చూడబోతాం అనమాట. కాలమ్స్ స్ట్రట్స్ సంబంధించి ఇంకా ఏమంటున్నారు అంటే యూలర్స్ కాలమ్ థియరీ ఉంది కదా ఆ కాలమ్స్ థియరీ కూడా ఇక్కడ చదవాలి అంటున్నారు. టైప్స్ ఆఫ్ ఎండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, క్రిటికల్ లోడ్ ఆన్ ద కాలమ్ ఏదైతే ఉందో అది, దానికి సంబంధించిన డెరివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ర్యాంకింగ్ ఫార్ములా ఉంది కదా కాలమ్కి సంబంధించి దాని గురించి, లిఫ్టింగ్ మెషిన్స్కి సంబంధించింది కూడా ఇక్కడ ఉంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వరకు చదివేసి దీన్ని వదిలేస్తూ ఉంటాం. నో, అలా చేయకూడదు అనమాట. ఇక్కడ లిఫ్టింగ్ మెషిన్స్ సంబంధించి కూడా ఉందన్నమాట. దానికి సంబంధించి ఏమంటున్నారు, డెఫినేషన్స్ ఏమున్నాయి, లా ఆఫ్ మెషిన్స్ ఏమున్నాయో కూడా ఇక్కడ చదవాలి అంటున్నారనమాట. అందులో ఇంపార్టెంట్ లిఫ్టింగ్ మిషన్స్ ఏంటి, వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ చూస్తామండి. తర్వాత టాపిక్ ఏమి ఇచ్చారు వీళ్ళు అంటే టార్షన్ సర్క్యులర్ షాఫ్ట్స్ ఏదైతే ఉందో టార్షన్ ఆఫ్ సర్క్యులర్ షాఫ్ట్స్ అది చూస్తాం. ఇందులో మనం థియరీ ఆఫ్ ప్యూర్ టార్షన్ ఉంది కదా దానికి సంబంధించి టార్షన్ ఈక్వేషన్స్ని చూస్తాము. అందులో మనం తీసుకున్న అజంప్షన్స్ ఏంటి అనేది చూస్తాము. టార్షనల్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటో చూస్తాము. దాంతోపాటు పోలార్ సెక్షన్ మాడ్యులస్ ఏదైతే ఉందో దాన్ని చూస్తాము. పవర్ ట్రాన్స్మిటర్ షాఫ్ట్స్ అంటున్నారు కదా అది చూడాలి. కంబైన్డ్ ఏది బెండింగు, టార్షను అండ్ ఎండ్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది చూస్తామన్నమాట. అది అయిపోయిన తర్వాత స్ప్రింగ్స్, హెలికల్ లీవ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చూడడం జరుగుతుంది. ఫైనల్గా మనం ఏం చూస్తున్నాం దీంట్లో అంటే థిన్ అండ్ థిక్ సిలిండర్స్ అంటే స్పెరికల్ స్టెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తామన్నమాట. ఏంటి
థిన్ సీమ్లెస్ షెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, లాంగిట్యూడల్ అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్సెస్కి సంబంధించి ఫార్ములాస్ గురించి చూడాలి, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి సంబంధించిన ఫార్ములాస్ చూడాలన్నమాట. దాంతోపాటు హూప్ అండ్ లాంగిట్యూడల్ వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాల్సి వస్తుంది. అందులో చేంజెస్ ఇన్ డయామీటరు, వాల్యూమ్ ఆఫ్ థిన్ షెల్స్, వీటిని కన్సిడర్ చేస్తూ వచ్చే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోవాలన్నమాట. సరే, ఇక్కడతో మనకి ఏమైపోయింది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెషినిక్స్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఏం చూస్తున్నారు, ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నమాట. ఇందులో డైమెన్షన్స్, యూనిట్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏమంటున్నారు, ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ గురించి, విస్కాసిటీ గురించి, సర్ఫేస్ టెన్షన్ గురించి, వేపర్ ప్రెషర్ గురించి, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫ్లూయిడ్ మోషన్ ఏదైతే ఉందో దాని గురించి, అట్మాస్ఫియర్కి సంబంధించి పాస్కల్స్లో ఉంది కదా మనకు, దానికి గేజు, వాక్యూమ్ ప్రెషర్స్ ఉన్నాయి కదా, వాటిని అడుగుతున్నారన్నమాట. దాంతోపాటు మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్ ఎలా, పీజోమీటరు, యూట్యూబ్ డిఫరెన్షియల్ మేనోమీటర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఏమంటుందంటే హైడ్రోస్టాటిక్స్ గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నామన్నమాట. ఫ్లూయిడ్ ఫోర్సెస్ ఆన్ ప్లేన్స్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్ గురించి, సబ్మర్జ్డ్ అండ్ ఫ్లోటింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ అడుగుతున్నారు. దాంతోపాటు బయాన్సీ అండ్ స్టెబిలిటీ ఉంది కదా, దాని గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. తర్వాత టాపిక్ వీళ్ళు ఫ్లూయిడ్ కైనమెటిక్స్ గురించి అడుగుతున్నారు. ఈ ఫ్లూయిడ్ కైనమెటిక్స్లో వీళ్ళు ఏమంటున్నారంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని, టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో వాటిని, దాంతోపాటు వెలాసిటీ గురించి, యాక్సలరేషన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. అందులో కన్వెక్టివ్, టెంపోరల్, టాంజెన్షియల్, నార్మల్ యాక్సలరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, కంట్రోల్ వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఈ కంట్రోల్ వాల్యూమ్లో మనం ఏం చూడబోతాము అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో ఏదైతే ఉందో దాని గురించి, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే 3 డైమెన్షన్, 2 డైమెన్షన్, 1 డైమెన్షన్ ఏదైతే ఉందో వాటి గురించి, దాంతోపాటు రొటేషన్ అండ్ ఇర్రొటేషన్ మోషన్ గురించి, వెలాసిటీ పొటెన్షియల్ గురించి, స్టీమ్ ఫంక్షన్స్ గురించి, ఫ్లో నెట్ గురించి మనం ఇక్కడ చూస్తామన్నమాట. దాంతోపాటు ఫ్లూయిడ్ డైనమిక్స్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని చూడాల్సి వస్తుంది. ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఏం చూస్తామండి, సర్ఫేస్ ఫోర్సెస్, బాడీ ఫోర్సెస్. దాంతోపాటు మనం ఏం చూస్తాం, యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఫ్లోకి సంబంధించి దాన్ని చూస్తామన్నమాట. ఫ్లో అలాంగ్ ఏ స్టీమ్ లైన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కూడా ఇక్కడ చూడాలి. దాంతోపాటు మూమెంటమ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ మూమెంటమ్ ఈక్వేషన్ దాని యొక్క అప్లికేషన్స్ కూడా చూడాలన్నమాట. దాంతోపాటు ఫ్లో మెజర్మెంట్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే గ్రాస్ మెజర్మెంట్కి సంబంధించి వెంచూరిమీటర్ ఏదైతే ఉందో దీనికి అప్లికేషన్స్, అదేవిధంగా ఆ డయామీటర్ చేంజ్ అయినప్పుడు ఏరియాస్ సంబంధించి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. వెంచూరిమీటరు, ఆరిఫైస్ మీటరు, టర్బైన్ ఫ్లో మీటరు, రోటామీటర్సు, ప్రెషర్ మెజర్మెంటు, రోటామీటర్స్ వరకు చదివి ఇదిగోండి ఇక్కడ వరకు కంప్లీట్ చేసి తర్వాత మనం ఏం చూడాలంటే ప్రెషర్ మెజర్మెంట్ గురించి చూడాలి. ప్రెషర్ మెజర్మెంట్లో పిటాట్ ట్యూబ్స్, హాట్ వైర్ ఫిల్మ్, అనిమోమీటరు, దేర్ మెజర్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్ ఏదైతే ఉందో అది కూడా చూస్తూ కాలిబ్రేషన్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత క్లోజ్డ్ కండిట్ ఫ్లో అంటే పైప్స్ గుండా ఫ్లో ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతామన్నమాట. దాంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది దేని గురించి, రెనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ గురించి చదవాల్సి ఉంటుంది. దాంట్లో మేజర్ మైనర్ లాసెస్ ఏవైతే ఉన్నాయో పైప్స్లో వాటిని, పైప్స్ ఇన్ సిరీస్లో, అదేవిధంగా పైప్స్ ఇన్ ప్యారలల్లో ఇది కూడా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు టోటల్ ఎనర్జీ లైన్ ఏదైతే ఉందో దాన్ని, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ దానికి సంబంధించి ఈక్వేషన్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. దాంతో వాటర్ హ్యామర్ చూసుకోవాలి. అదే టాపిక్లోను వాటర్ హ్యామర్తో పాటు బౌండరీ లేయర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీ లేయర్ కాన్సెప్ట్స్ కూడా చూసుకోవాలన్నమాట. బౌండరీ లేయర్ కాన్సెప్ట్స్లో మనం డెఫినేషన్ చదవాలి, థిక్నెస్కి సంబంధించి ఈక్వేషన్స్ చదవాలి, క్యారెక్టరిస్టిక్స్ అలాంగ్ ద థిన్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని, అంటే లామినర్, టర్బులెంట్ బౌండరీ లేయర్స్ ఉన్నాయి కదా వాటి గురించి చదవాలన్నమాట. ఇక్కడ ట్రాన్సిషన్ ఫ్లో వీటికి సంబంధించి, సపరేషన్ ఆఫ్ బౌండరీ లేయర్ గురించి, సబ్మర్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే డ్రాగ్, లిఫ్ట్ ఉంది కదా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత బేసిక్స్ ఆఫ్ టర్బో మిషనరీ గురించి అడుగుతున్నారు. చూడండి ఏమంటున్నారు దీంట్లో అంటే హైడ్రోడైనమిక్ ఫోర్స్ ఆఫ్ జెట్స్ ఆన్ స్టేషనరీ, అదేవిధంగా మూవింగ్ ఫ్లాట్, ఇంక్లైన్డ్, కర్వ్డ్ వెయిన్స్ వీటికి సంబంధించి వెలాసిటీ డయాగ్రామ్స్, వర్క్ డన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం మన ఏరియా అండి. వర్క్ డన్, ఎఫిషియన్సీ గురించి ఇక్కడ మనం చదవాలన్నమాట. దాంతోపాటు హైడ్రాలిక్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకోవాలి, వాటిలో క్లాసిఫికేషన్స్ చూసుకోవాలి, హెడ్స్, ఎఫిషియన్సీస్ చూసుకోవాలి. దాంతోపాటు ఇంపెల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, పెల్టాన్ వీల్, ఫ్రాన్సిస్ టర్బైన్,
కెప్లాన్ టర్బైన్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఈక్వేషన్స్ అన్నీ చూసుకురావాలి. అంటే వర్కింగ్ ప్రపోర్షన్స్ ఏంటి, వర్క్ డన్ ఏంటి, ఎఫిషియన్సీస్ ఏంటి, హైడ్రానిక్ డిజైన్ ఏంటి, ఇలా అనమాట. మొత్తం అన్నీ చూసుకుంటూ వాటి యొక్క ఫార్ములాస్ అన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, డ్రాఫ్ట్ ట్యూబ్ థియరీ ఏదైతే ఉందో దాని గురించి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి కూడా అడుగుతున్నారు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఆఫ్ హైడ్రో టర్బైన్స్ కూడా చూసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, జియోమెట్రిక్ సిమిలారిటీ, యూనిట్, స్పెసిఫిక్ క్వాంటిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కర్వ్స్, గవర్నింగ్ టర్బైన్స్, సెలెక్షన్ ఆఫ్ టైప్ ఆఫ్ టర్బైను, క్యావిటేషన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది, అది చూసుకోవాలి. దాంతోపాటు మనం ఏం చూడాలి నెక్స్ట్ టాపిక్ అంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారన్నమాట. సెంట్రిఫ్యూగల్ పంప్కి సంబంధించి ఏమంటున్నారు, క్లాసిఫికేషన్ ఏంటి, వర్కింగ్ ఏంటి, వర్క్ డన్ ఏంటి అని అడుగుతున్నారు. దాంతోపాటు బారోమెట్రిక్ హెడ్ లాస్ ఏంటి, ఎఫిషియన్సీస్ ఏంటి, స్పెసిఫిక్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా, క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్కి సంబంధించి ఆ ఈక్వేషన్స్ నేర్చుకోండి. అదేవిధంగా ఎన్పిఎస్హెచ్ గురించి, సెలక్షన్ ఆఫ్ పంప్స్ అంటే ఎకనామిక్ ఎవల్యూషన్ ఆఫ్ పంపింగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చదువుకోవాలన్నమాట. దాంతోపాటు హైడ్రాలిక్ డైరెక్షన్ కంట్రోల్, చెక్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వావి, షటిల్ వాల్వ్స్, 2, 3 and 4 వే డైమెన్షనల్ కంట్రోల్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ యాక్టివేషన్ ఏదైతే ఉందో దాన్ని చదవాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు హైడ్రాలిక్ ప్రెషర్ కంట్రోల్, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అన్లోడింగ్ వాల్వ్స్ గురించి, ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్వ్స్ గురించి, సీక్వెన్స్ వాల్వ్స్ గురించి, కౌంటర్ బ్యాలెన్స్ వాల్వ్స్ గురించి, ప్రెషర్ కాంపన్సేటెడ్ పంప్స్ గురించి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ పంప్స్ గురించి ఇచ్చారు చూడండి, జాగ్రత్తగా గమనించుకోవాలి. సరే, ఇంకా ఏమంటున్నారు చూడండి, దీంట్లో హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నారన్నమాట. దాంట్లో దేనికి సంబంధించి క్లాసిఫికేషన్స్ గురించి, టిపికల్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనాలిసిస్ చేయమంటున్నారు. ప్లాంట్ యాక్సలరీస్ గురించి, ప్లాంట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, స్టోరేజ్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, ఇవి చదవమంటున్నారండి. దాంతోపాటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్కి సంబంధించి వాటర్ పవర్ ఏంటి, హైడ్రాలజికల్ సైకిల్ ఏదైతే ఉందో దాని గురించి, ఫ్లో మెజర్మెంట్స్కి సంబంధించి డ్రైనేజ్ ఏరియా అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా దాన్ని చదవమంటున్నారు. అది అయిపోయిన తర్వాత హైడ్రోగ్రాఫ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈ హైడ్రోగ్రాఫ్స్ గురించి చదవమంటున్నారు. స్టోరేజ్, పాండేజ్, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యామ్స్, స్పిల్వేస్ ఏదైతే ఉందో అది చూసుకోవాలన్నమాట. సరే, ఇంకా ఏమంటున్నారు, బిల్డింగ్ మెటీరియల్స్ గురించి మాట్లాడుతున్నారు. బిల్డింగ్ మెటీరియల్స్లో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే టింబర్ గురించి చెప్తున్నారు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ అండ్ స్పీషియస్ ఆఫ్ స్ట్రక్చరల్ టింబర్ ఏదైతే ఉందో దాని గురించి, డెన్సిటీ మాయిశ్చర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాని గురించి, స్ట్రెంగ్త్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫెక్ట్స్, ప్రిజర్వేషన్స్, ప్లైవుడ్ గురించి కూడా ఇక్కడ చదవమంటున్నారనమాట. ఇది అయిపోగానే మనం చేయాల్సింది ఏంటంటే బ్రిక్స్ గురించి చదవాల్సి ఉంటుంది. బ్రిక్స్కి సంబంధించి ఏమంటున్నారు, బ్రిక్స్లో టైప్స్ ఏంటని అడుగుతున్నారు, ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ అయితే దాని గురించి, అబ్జార్ప్షన్ గురించి, సాచురేషన్ ఫ్యాక్టర్ గురించి, స్ట్రెంగ్త్ ఇన్ మ్యాసనరీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోటార్ స్ట్రెంగ్త్ ఇన్ మ్యాసనరీ స్ట్రెంగ్త్ అనేది కూడా ఇక్కడ అడిగారనమాట. సో బ్రిక్స్ అయిపోయిన తర్వాత సిమెంట్ గురించి చదవాల్సి ఉంటుంది. దాంట్లో ఏం చూడాల్సి ఉంటుంది అంటే కాంపౌండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఏంటి, సెట్టింగ్ టైమ్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అని చదవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత సిమెంట్ మోటార్ గురించి చదవాల్సి ఉంటుంది. దాంట్లో ఇంగ్రీడియంట్స్ గురించి, ప్రపోర్షన్స్ గురించి, వాటర్ డిమాండ్ గురించి, అదేవిధంగా మోటార్స్ ఫర్ ప్లాస్టింగ్కి, మ్యాసనరీకి ఏంటి, వాటి ప్రపోర్షన్ ఏంటి, ఇవన్నీ చూడాలన్నమాట. సిమెంట్ మోటార్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ గురించి చూడాలి. దాంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ సిమెంట్ రేషియో ఏంటి అనేది చూడాలి. అదేవిధంగా స్ట్రెంగ్త్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, అడ్మిక్చర్స్తో కలిపి అంటున్నారు, అడ్మిక్చర్స్ గురించి కూడా చదువుకోవాలి. ఇక్కడ వర్కబిలిటీ గురించి చదువుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంత్కి క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అనేవి యూజ్ చేస్తాము అనేది కూడా ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెంత్, వీటన్నిటికి సంబంధించి ఏమేమి టెస్ట్లు అనేది ఇక్కడ మాట్లాడుతుందంట. నెక్స్ట్ మిక్స్ డిజైన్ మెథడ్స్ ఏంటి, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు, డిస్ట్రక్ట్ చేస్తూ మన టెస్ట్లన్నీ ఏంటి, క్యూబ్స్ ఇలాంటివి తీసుకెళ్ళి 28 days తర్వాత క్యూరింగ్ తర్వాత చేస్తూ దానివల్ల ఏంటి డిస్ట్రక్టివ్ టెస్ట్లు కదా, అలా కాకుండా నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు ఏంటి అనేది కూడా ఇక్కడ అడిగారనమాట. దాని తర్వాత మనం ఏంటి అంటే స్ట్రక్చర్ అనాలిసిస్ చూడాలి. అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మళ్ళీ ఫ్లూయిడ్ మెకానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ అనాలిసిస్ గురించి చదవమంటున్నారు. దాంట్లో జనరల్ థీరమ్స్ గురించి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. దేనికి సంబంధించి వీళ్ళు అంటున్నారు, థీరమ్స్ రిలేటింగ్ టు ఎలాస్టిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్చువల్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి, స్ట్రెయిన్ ఎనర్జీ గురించి వీళ్ళు అడుగుతున్నారనమాట. దాంతోపాటు క్యాస్టిగ్లైనస్ థీరం ఉంది కదా, ఆ థీరం గురించి, బెట్టీస్ అండ్ మ్యాక్స్వెల్స్ రెసిప్రోకల్ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఇందులో కాంప్లిమెంటరీ ఎనర్జీ ఉంది కదా, దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్
డిటర్మినేట్ స్ట్రక్చర్స్ అంటున్నారు. ఏంటి అనాలిసిస్ ఆఫ్ డిటర్మినేట్ స్ట్రక్చర్స్ అంటే డిఫ్లెక్షన్ ఆఫ్ డిటర్మినెంట్ బీమ్స్ బై డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాక్యులస్ మూమెంట్ ఏరియా మెథడ్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా కాంజుగేట్ బీమ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ఇండిటర్మినేట్ స్కెల్టల్ ఫ్రేమ్స్, దేనికి సంబంధించి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, స్లోప్ డిఫ్లెక్షన్కి సంబంధించి, కానీస్కి సంబంధించి, స్టిఫ్నెస్ అండ్ ఫోర్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఎనర్జీ మెథడ్స్ గురించి, ప్లాస్టిక్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్మీడియట్ బీమ్స్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ అన్నీ మాట్లాడుతున్నారండి. దాంతోపాటు సింపుల్ పోర్టల్ ఫ్రేమ్స్, ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ గురించి కూడా అడిగారు చూడండి, దీన్ని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అంటున్నారు. ఏంటి డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్కి సంబంధించి వీళ్ళు అడిగేదంటే ఎల్ఎస్ఎం మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ గురించి, లిమిట్ స్టేట్ మెథడ్ గురించి అడుగుతున్నారు అనమాట. అందులో ప్లాస్టిక్ సెక్షన్స్ గురించి చదవమంటున్నారు. దాంతోపాటు బోల్ట్ వెల్డెడ్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వీళ్ళు చదవమని మనతో చెప్తున్నారన్నమాట. అది అయిపోయిన తర్వాత డిజైన్ ఆఫ్ టెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి, కంప్రెషన్ మెంబర్స్ని, అదేవిధంగా బీమ్స్ ఏదైతే ఉందో వాటి గురించి చదవమంటున్నారు. యాక్సియల్లీ అండ్ ఎసెంట్రికలీ లోడెడ్ జాయింట్స్ గురించి కూడా ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నామట. సింపుల్ కనెక్షన్ ఆఫ్, చూడండి, సింపుల్ కనెక్షన్ ఆఫ్ బ్రేస్డ్ ప్లేట్స్ ఏదైతే ఉందో కాలమ్స్ సంబంధించి, అది బీమ్స్కి సంబంధించి, బీమ్ టు బీమ్ అండ్ బీమ్ టు కాలమ్ కనెక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ఫ్రేమ్డ్ అన్స్టిఫ్డ్ అండ్ స్టిఫ్డ్ సీట్ కనెక్షన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. దాంతోపాటు డిజైన్ ఆఫ్ ఇండస్ట్రియల్ రూప్స్ ఏవైతే ఉందో అది కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అల్టిమేట్ లోడ్ డిజైన్, దీని గురించి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. ఫైనల్గా డిజైన్ ఆఫ్ సింపుల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడతో మనకు స్ట్రక్చర్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుందన్నమాట. అదైన తర్వాత డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మ్యాసనరీ స్ట్రక్చర్స్ అంటున్నారు. ఏంటి కాంక్రీట్ స్ట్రక్చరు, మ్యాసనరీ స్ట్రక్చర్ అంటే లిమిట్ స్టేట్ డిజైన్ సంబంధించి బెండింగ్, షియరు, యాక్సియల్ కంప్రెషను, కంబైన్డ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నామట. అదేవిధంగా కోడల్ ప్రొవిజన్స్, స్లాబ్కి సంబంధించి ఏం కోడల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, బీమ్స్కి సంబంధించి ఏంటి, కాలమ్స్ సంబంధించి ఏంటి, ఫూటింగ్కి సంబంధించి ఏంటి అంటున్నారు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ డిజైన్ ఏదైతే ఉందో దాని గురించి, అదేవిధంగా మెథడ్ ఆఫ్ ప్రీ స్ట్రక్చరింగ్ గురించి, లాసెస్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ సింపుల్ మెంబర్స్, ఇది అదేవిధంగా డిటర్మినెంట్ స్ట్రక్చర్స్ గురించి డిజైన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అంటున్నారు. డిజైన్ ఆఫ్ బ్రిక్ మ్యాసనరీ యాజ్ పర్ ఐఎస్ కోడ్స్ గురించి మాట్లాడుతున్నారు. డిజైన్ ఆఫ్ వాల్ ఫూటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫౌండేషన్స్ గురించి, రిటైనింగ్ వాల్స్ గురించి, వాటర్ ట్యాంక్స్ గురించి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ సిపిఎంలో చూడండి, బార్ చార్టు, లింక్డ్ చార్టు, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్స్ గురించి, యాక్టివిటీ గురించి, యాక్టివిటీ అండ్ ఆరో డిజైన్స్ గురించి, డయాగ్రామ్స్ గురించి, క్రిటికల్ పాత్, చాలా చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ పాత్ గురించి, ప్రాబబిలిస్టిక్ యాక్టివిటీ డ్యూరేషన్స్ గురించి, ఈవెంట్ బేస్డ్ నెట్వర్క్స్ గురించి, పెట్ నెట్వర్క్ గురించి, టైమ్ అండ్ కాస్ట్ స్టడీ గురించి, క్రాషింగ్ గురించి, రిసోర్స్ అలొకేషన్ గురించి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నారు అనమాట. మీకు గుర్తుంటే ఫస్ట్ నుంచి మనం గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇప్పటిదాకా ఏం మాట్లాడాము, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ గురించి మాట్లాడాము. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అయిపోయిన తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి మనం మాట్లాడామన్నమాట. ఫ్లూయిడ్ మెకానిక్స్ అయిపోయిన తర్వాత మనం బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించి మాట్లాడాము. ఫోర్త్లో మనం ఏం చూసాము, స్ట్రక్చరల్ అనాలసిస్కి సంబంధించి మనం చూడడం జరిగిందనమాట. ఫిఫ్త్లో ఏం చూసాము, స్టీల్ స్ట్రక్చర్స్ డిజైన్కి సంబంధించి చూసాము. సిక్స్త్లో ఏం చూస్తున్నాము, కాంక్రీట్ డిజైన్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సెవెంత్ ఏం చూస్తున్నాము, సిపిఎం గురించి మాట్లాడాం. ఇప్పుడు హైడ్రాలిక్స్ గురించి, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ చూస్తామండి. ఇంపార్టెంట్ అండి, ఇది చాలా కొంచెం లెంతీగా ఉంటుంది సిలబస్, బట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చూడండి ఏమంటున్నారు, ఓపెన్ ఛానల్ ఫ్లో గురించి ఇక్కడ చూడబోతున్నాం అంటున్నారనమాట. ఈ ఓపెన్ ఛానల్లో మనం ఏం చూడబోతున్నామంట, ఇక్కడ 2 డైమెన్షనల్ ఫ్లో, టైప్స్ ఆఫ్ ఫ్లో టైప్ ఛానల్స్ ఏంటి అనేది చూస్తాము. వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి చూస్తాము. ఎనర్జీ అండ్ మూమెంట్ కరెక్షన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, యూనిఫామ్ ఫ్లో ఏంటి, అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తామో చూడాలి అంటున్నారు. దీనిలోకి సంబంధించి మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఏంటి అని చెప్తున్నారు. స్పెసిఫిక్ ఎనర్జీ గురించి, క్రిటికల్ ఫ్లో కండిషన్స్ గురించి, క్రిటికల్ డెప్త్ కంప్యూటేషన్ గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నాన్ యూనిఫామ్ ఫ్లోకి సంబంధించిన అజంప్షన్స్ ఏంటి, ఈక్వేషన్ ఫర్ గ్రాడ్యువల్లీ వ్యారీడ్ ఫ్లో ఇది చూస్తాము. దాంతోపాటు టైప్స్ ఆఫ్ ఛానల్ బాటమ్ స్లోప్స్ గురించి, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్ఫేస్ ప్రొఫైల్స్ గురించి ఇక్కడ చూడబోతాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ర్యాపిడ్లీ వ్యారీడ్ ఫ్లో ఏదైతే ఉందో దాని గురించి,
హైడ్రాలిక్ జంప్ గురించి, ఎనర్జీ డిసిపేషన్ గురించి ఇక్కడ మాట్లాడతాం అన్నమాట. అయిన తర్వాత హైడ్రాలిక్ సిమిలిట్యూడ్ గురించి, డైమెన్షనల్ అనాలిసిస్ ఉంది కదా, ఈ డైమెన్షనల్ అనాలిసిస్లో ర్యాలీస్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ గురించి, బకింగ్హామ్స్ పై తీరం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతామంటున్నారు. ఎస్పెషలీ జియోమెట్రిక్, కైనమెటిక్ అండ్ డైనమిక్ సిమిలారిటీస్ గురించి అబ్జర్వ్ చేయాలి అంటున్నారు. డైమెన్షనల్స్ నెంబర్స్ చూస్తాము, మోడల్ ప్రోటోటైప్ రిలేషన్స్ని ఇక్కడ చూస్తాము, డిసార్టెడ్ అండ్ నాన్ డిసార్టెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడడం జరుగుతుంది అనమాట. హైడ్రాలజికల్ సైకిల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడతాం. అందులో మనం ఏం చూస్తాము అంటే ప్రిసిపిటేషన్ గురించి, దాని యొక్క రిలేటెడ్ డేటా అనాలిసిస్ ఏంటి చూస్తాము, ఎవాపరేషన్ అదేవిధంగా ట్రాన్స్పిరేషన్ గురించి మాట్లాడతాము, హైడ్రోగ్రాఫ్ గురించి, యూనిట్ హైడ్రోగ్రాఫ్స్ గురించి ఇక్కడ మాట్లాడతాం అనమాట. ఫ్లడ్స్ అదేవిధంగా దేర్ మేనేజ్మెంట్ ఇది మాట్లాడతాం. ప్రాబబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ ఏంటి, స్ట్రీమ్స్ అండ్ దేర్ గేజింగ్ గురించి, రౌటింగ్ ఆఫ్ ఫ్లడ్స్ గురించి, కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్స్ గురించి ఇక్కడ మనం చూడబోతాం అనమాట. నెక్స్ట్ మల్టీపర్పస్ యూజెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాని గురించి చూస్తామన్నమాట. అందులో సాయిల్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్స్ గురించి, ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి, వాటర్ డిమాండ్ అసెస్మెంట్ గురించి ఇక్కడ చూడబోతాం అనమాట. దాంతోపాటు స్టోరేజెస్ అండ్ దేర్ ఈల్డ్స్ గురించి, గ్రౌండ్ వాటర్ ఈల్డ్ ఏంటి, వెల్ హైడ్రాలిక్స్ ఏదైతే ఉందో ఆ వెల్ హైడ్రాలిక్స్ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం చూడాలన్నమాట. దాంతోపాటు వాటర్ లాగింగ్ ఏరియా, డ్రైనేజ్ బేసిన్ని చూస్తాము. ఫైనల్గా మనం ఏంటి అంటే ఇక్కడ చూసేది డిజైన్ ఆఫ్ రిజిడ్ బౌండరీ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, లేసిస్ అండ్ ట్రాక్టివ్ ఫోర్స్ కాన్సెప్ట్స్ ఇన్ కెనాల్ డిజైన్ కదా, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ లైనింగ్ ఆఫ్ కెనాల్స్ గురించి, సెడిమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ కెనాల్స్ గురించి, నాన్ ఓవర్ఫ్లో అండ్ ఓవర్ఫ్లో సెక్షన్ ఆఫ్ గ్రావిటీ డ్యామ్స్ గురించి, వాటి యొక్క డిజైన్ గురించి ఇక్కడ మనం చూడాలన్నమాట. ఎనర్జీ డిసిపేటర్స్ గురించి, టైల్ వాటర్ రేటింగ్ ఏదైతే ఉందో దాని గురించి, డిజైన్ ఆఫ్ హెడ్ వర్క్స్, డిస్ట్రిబ్యూషన్ వర్క్స్, ఫాల్స్ ఇవి చూస్తామంట. దాంతోపాటు క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా చూస్తాం. అవుట్లెట్స్, రివర్ ట్రైనింగ్ గురించి ఇక్కడ మాట్లాడతాం అనమాట. లాస్ట్లో 9th టాపిక్లో మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతాం. ఇందులో వాటర్ సప్లై ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అంటే సోర్సెస్ ఆఫ్ సప్లై ఏంటి, ఈల్డ్స్ ఏంటి, డిజైన్ ఆఫ్ ఇంటెక్స్ అండ్ కాండక్ట్స్ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ వాటర్ డిమాండ్ ఏంటి అని చూడడం జరుగుతుంది. వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి, కంట్రోల్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి ఇక్కడ మాట్లాడతామన్నమాట. ప్రైమరీ అండ్ సెకండరీ ట్రీట్మెంట్ గురించి, అదేవిధంగా కన్వేన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది, అందులో జరిగే లీకేజెస్ గురించి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే టాపిక్ కూడా ఇక్కడ చూస్తామన్నమాట. రూరల్ వాటర్ సప్లై, ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై గురించి కూడా ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అంటే అర్బన్ రెయిన్ వాటర్ డిస్పోజల్ ఏదైతే ఉందో దాని గురించి, సీవేజ్ కలెక్షన్కి సంబంధించి, డిస్పోజల్కి సంబంధించి సిస్టమ్స్ ఆఫ్ సీవేజ్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ గురించి మాట్లాడతాం. దాంతోపాటు డిజైన్ ఆఫ్ సీవరేజ్ సిస్టమ్స్ చూస్తామన్నమాట. నెక్స్ట్ పంపింగ్ గురించి మాట్లాడతాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీవేజ్ ఏదైతే ఉందో అది, దాని యొక్క ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాం. డిస్పోజల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చూస్తాం. దాంతోపాటు ప్లంబింగ్ సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. రూరల్ అండ్ సెమీ అర్బన్ శానిటేషన్ని చూడాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనము ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన సోర్సెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, దాని మానిటరేషన్ ఏంటి అనేది చూడాలన్నమాట. దాంతోపాటు నాయిస్ పొల్యూషన్ గురించి, వాటి యొక్క స్టాండర్డ్స్ ఏంటి, ఎకలాజికల్ చైన్ ఏంటి, బ్యాలెన్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్గా అడుగుతారండి. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్ని హజార్డస్ ఈవెంట్స్ అనేవి రెగ్యులర్గా న్యూస్లో వస్తున్నాయో. సో అందుకని దానికి ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. తర్వాత సాయిల్ మెకానిక్స్ని చూడబోతాం అనమాట. సాయిల్ మెకానిక్స్లో మనం ఏం చూస్తామంటే ప్రాపర్టీస్, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ ఏంటో చూస్తాము. దానికి సంబంధించి కాంపాక్షన్ ఏంటి, పర్మేబిలిటీ, సీపేజ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఫ్లో నెట్స్ ఏంటి, కంప్రెసిబిలిటీ, కన్సాలిడేషన్ ఏంటి అనేది చూస్తామన్నమాట. దాంతోపాటు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాయిల్స్, షియరింగ్ రెసిస్టెన్స్ గురించి, స్ట్రెస్ అండ్ ఫెయిల్యూర్ గురించి చూస్తాము. సాయిల్ టెస్టింగ్ ఇన్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా ఇన్సిటు అంటే ఫీల్డ్లోని ఎర్త్ ప్రెషర్ థీరీస్ గురించి ఇక్కడ మనం చూడాల్సి ఉంటుందన్నమాట. దాని కంటిన్యూషన్గా టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడతాము. సెలెక్షన్ క్రైటీరియా, బేరింగ్ కెపాసిటీ గురించి, సెటిల్మెంట్స్ గురించి, ల్యాబొరేటరీను అదేవిధంగా ఫీల్డ్ టెస్ట్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ షాలో ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా చూసుకోవాలని చెప్తున్నారు. టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఫౌండేషన్ సంబంధించి టైప్స్ని చూడాలి. అదేవిధంగా వాటి యొక్క డిజైన్ ఏంటి, లేఅవుట్ ఏంటి అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఫౌండేషన్స్ ఆన్ ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూడాలన్నమాట. లాస్ట్లో మనం వచ్చేసి ఏం చూడాల్సి ఉంటుంది అంటే సర్వేయింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ సర్వేయింగ్ కాన్సెప్ట్ని ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కలిపి చూడాలి. ఇక్కడ దాంట్లో ఏమంటున్నారు, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేస్, స్కేల్స్ ఏంటి, అక్యూరసీ ఏంటి, మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఏంటి, ఆప్టికల్ అండ్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఏంటి, మెజర్మెంట్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఏంటి, ప్రిజ్మాటిక్ కంపాస్ అంటే ఏంటి, లోకల్ అట్రాక్షన్. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్గా చూసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు కదా. నెక్స్ట్ థియోడలైట్స్ గురించి, టైప్స్ గురించి, మెజర్మెంట్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఏంటి, స్పిరిట్ అండ్ ట్రిగ్నామెట్రిక్ లెవెలింగ్స్ ఏంటి, కాంటూర్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారండి, చూసుకోండి. నెక్స్ట్ డిజిటల్ ఎలివేషన్ మోడలింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంట్రోల్ బై ట్రయాంగులేషన్స్ ఏంటి, ట్రావర్సింగ్ ఏంటి, మెజర్మెంట్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గురించి, కంప్యూటేషన్ ఆఫ్ కోఆర్డినేట్స్ గురించి, ఫీల్డ్ ఆస్ట్రోనమీ గురించి, కాన్సెప్ట్ ఆఫ్ జీపీఎస్ గురించి, మ్యాప్ ప్రిపరేషన్ బై ప్లేన్ టేబులింగ్ గురించి, బై ఫోటోగ్రామెట్రీ ఈ మెథడ్ గురించి, రిమోట్ సెన్సింగ్కి సంబంధించి రిమోట్ సెన్సింగ్ కాన్సెప్ట్స్ని, అదేవిధంగా మ్యాప్ సబ్స్టిట్యూట్స్ గురించి కూడా ఇక్కడ అడుగుతున్నామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ప్లానింగ్ ఆఫ్ హైవే సిస్టమ్స్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని కూడా చూడాలన్నమాట. అంటే దాంట్లో అలైన్మెంటు, జియోమెట్రిక్ డిజైన్ గురించి మాట్లాడతాం, హారిజాంటల్ అండ్ వర్టికల్ కర్వ్స్ గురించి మాట్లాడతాం, గ్రేడ్ సపరేషన్ గురించి మాట్లాడతాం, హైవే మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూడాలి, డిఫరెంట్ సర్ఫేసెస్, మెయింటెనెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పేమెంట్ డిజైన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ గురించి, డ్రైనేజ్కి సంబంధించి మాట్లాడాలన్నమాట. ఫైనల్గా ట్రాఫిక్ సర్వీస్ గురించి, ఇంటర్సెక్షన్స్ ఏంటి, సిగ్నల్స్ ఏంటి, మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏంటి, యాక్సెసిబిలిటీ ఏంటి, నెట్వర్క్ ఏంటి అనే కాన్సెప్ట్స్ అన్నీ చూస్తే మనకి ఏడబ్ల్యూకి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏం చూసాము, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్తో స్టార్ట్ చేసాం, ఫ్లూయిడ్ మెకానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, తర్వాత మనకు స్ట్రక్చరల్ అనాలిసిస్ అయిన తర్వాత స్టీల్ స్ట్రక్చర్స్, కాంక్రీట్ డిజైన్, సిపిఎం, హైడ్రాలిక్స్, వాటర్ రిసోర్సు, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, లాస్ట్లో మనకు వచ్చేసి ఏం చూపించున్నారండి ఇప్పుడు, సాయిల్ మెకానిక్స్ని ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అనేది మొత్తం 11 కాన్సెప్ట్స్తో మనకు ఏడబ్ల్యూ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఏ ఎగ్జామ్కైనా, ఎస్పెషల్లీ నాకు ఉన్న నాలెడ్జ్ మీద ఏడబ్ల్యూ ఎగ్జామ్ వరకు మాత్రమండి, మీరు బీటెక్లో ఎంత మంచి స్కోర్ చేసినా, ఎంత మంచి పర్సంటేజ్ వచ్చినప్పటికీ సరే, మీ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇక్కడ ఒక గేమింగ్ ప్లాన్ అంటారు కదా, అదనమాట. ఏంది ఆబ్జెక్టివ్ లాంటి, సివిల్ ఇంజనీరింగ్ లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాయడంలో. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని వీలైన నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇవ్వండి. రివిజన్ అనేది మీకు చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా అర్థమవుతుంది. బికాస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జాము. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మీరు వీలైనంత మ్యాక్సిమం స్కోర్ని తీసుకురావడానికి ప్రయత్నించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మనం ఒకసారి ఏ సిలబస్ మీద కూడా మన యొక్క అవగాహన పెంచుకోవడానికి ఇంకో వీడియో అనేది చేసుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి, బాగా రాయండి ఎగ్జాము, మంచి మార్క్స్ పొందండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.